జనరల్గా 48 hours ముందు కొద్దిగా ఎంసీసీ నామ్స్ మారుతారు, అంటే 48 hours నుంచి రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా హ్యాపెనింగ్. సో వాటి గురించి చెప్పడానికి పోల్ డే రోజు, ఎస్పెషల్లీ పోల్ డే రోజు మీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు. సో ఈ షెడ్యూల్ మీకు అందరికీ తెలుసు. నౌ టుడే ఇస్ 10th, మనకి 13వ తారీఖు పోలింగ్ ఉంటుంది. మీరు పోలింగ్ ఏజెంట్స్ని, ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీవింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవచ్చు. బట్ అట్ పాయింట్ ఆఫ్ ఎ టైం ఖచ్చితంగా ఒకరు మాత్రమే పోలింగ్ స్టేషన్లో ఉండాలి. మోర్ దాన్ వన్ ఎక్కడ అలో చేయరు. ఒక పర్సన్కి, ఒక క్యాండిడేట్కి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే పోలింగ్ స్టేషన్లో ఒక టైంలో ఉంటారు, ఒక టైంలో, వన్ పాయింట్ ఆఫ్ టైంలో. మళ్ళీ అతను వెళ్ళి ఇంకొకరు రావచ్చు. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది అది. నెక్స్ట్, సో 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఇది ఆల్రెడీ ఆర్డర్స్ నేను ఇచ్చేసాను జిల్లా మొత్తం మీద. సో కంప్లీట్గా 5% కంటే ఎక్కువ ఎవరు కూడా కలిసి ఉండడానికి, అంటే కలిసి తిరగడానికి అవకాశం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో స్టిక్స్ కానీ, ఆర్మ్స్ కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం లేదు. ఇదంతా బ్యాన్ చేసాం. సో 144 సెక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, సో పోలింగ్ ఏజెంట్స్ మీకు అందరికీ నేను చెప్పాను. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అండ్ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ మెంబర్స్, కౌన్సిలర్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిలర్స్ ఆర్ కార్పొరేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా అలో ఉంటుంది. అదర్ దాన్ దట్ మిగతా వాళ్ళకి లేదు పోలింగ్ ఏజెంట్గా. సో ఇది మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. సో అలాగే ఈచ్ క్యాండిడేట్కి ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్స్ ఉంటారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రమే అలా ఉంటుంది లోపలికి. సో దట్ యూ హ్యావ్ టు. సో అది కాకుండా ఏదైనా హ్యాండ్ ఓవర్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఏజెంట్గా ఉండే అవకాశం లేదు. గవర్నమెంట్ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా అంటే పార్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఫెయిర్ షాప్ డీలర్స్ కానీ, అంగన్వాడీ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళు ఎవరు కూడా ఏజెంట్స్గా ఉండే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆర్ ది థింగ్. సో జనరల్గా సీటింగ్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. పోలింగ్ ఏజెంట్స్ని సీటింగ్ అరేంజ్మెంట్లో, అంటే అందరినీ ఒకే రోలో మనం పెట్టడానికి అంత పెద్ద పోలింగ్ స్టేషన్ జనరల్గా మనకి అందుబాటులో ఉండవు కాబట్టి, ఫస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్, దాని తర్వాత ప్రిఫరెన్స్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్, ఆ తర్వాత అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్. మీకు బ్యాలెట్ పేపర్ ఉంది కదా, బ్యాలెట్ పేపర్ సీక్వెన్స్లో ప్రిఫరెన్స్ ఉంటుంది జనరల్లీ. ఎందుకంటే నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్, రిజిస్టర్డ్ పార్టీస్ ఫాలోడ్ బై ఇండిపెండెన్స్. ఈ విధంగానే సిట్టింగ్ ఏజెంట్స్కి అక్కడ అరేంజ్ చేస్తారు మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. సో ఈటీపీపీఎస్ అంటే సర్వీస్ ఓటర్లకు కూడా మనం పోస్టల్ బ్యాలెట్ పంపించాము. 4666 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళు, ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు, డిఫెన్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి మనం ఇక్కడ నుంచి పోస్ట్లో, అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ పోస్ట్లో మనకు వస్తుంది. సో ఇలా మనకి 4666 మొత్తం పార్లమెంట్కి సంబంధించి చెప్తున్నాను నేను. సో అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ వస్తాయి. అవి కూడా మనం పోస్టల్ బ్యాలెట్తో పాటు ఆ రోజు కౌంటింగ్ డే రోజు, కౌంటింగ్ టైంలో ముందు వాటితో స్టార్ట్ చేస్తాం. చూసారు కదా, అప్పుడు ఏమైందంటే ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సియు, బియు, వీవీప్యాట్ ఏదో తెలుసు మీకు లిస్ట్